నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. చిత్తూరు డివిజన్ వరద ప్రభావం. అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు డివిజన్ కూనవరం మండలంలో పరిధిలోని కోతులగుట్ట వద్ద భారీ వర్షాల కారణంగా పండ్రాజుపల్లి కోతులగుట్ట మధ్య రహదారికి వరద నీరు చేరి రవాణా పూర్తిగా స్తంభించింది. రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటితో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చిత్తూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజల అవసరం లేకుండా ఆ మార్గంలో ప్రయాణం చేయవద్దని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం వరద ప్రభావం. బుర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం బుర్గంపాడు గ్రామం కొల్లు ప్రాంతం వరద ముప్పును ఎదుర్కొంటుంది. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అదే సమయంలో గోదావరి నది ఉధృత ప్రవాహం కారణంగా కొల్లు ప్రాంతంలోని అనేక ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు ఆందోళనకు గురవుతుండగా రక్షణ చర్యలు చేపట్టిన స్థానికులు ప్రభావిత కుటుంబాలకు సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు టౌన్ ప్రెసిడెంట్ మంద నాగరాజు స్వయంగా ముందుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రహదారి 30కి వరద ముప్పు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటిపాక మండలం నెల్లిపాక వద్ద జాతీయ రహదారి 30పైకి వరద నీరు చేరింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వైపు వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగిపోవడంతో 4 రాష్ట్రాలకు రవాణా పూర్తిగా స్తంభించింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రహదారి జలదిగ్బంధనంతో ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజల అత్యవసర పనులు తప్ప ఆ మార్గంలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు.